అందరికీ హాయ్, వెల్కమ్ టు తెలుగు జాబిఫై. ఇక్కడ అన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ రోజు ఎప్పటిలాగే కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చేసాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి 572 పోస్టులు అయితే ఉన్నాయి. అసలు ఎలిజిబిలిటీ మాత్రం ఎక్స్క్లూజివ్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ఎలిజిబిలిటీతోనే మనకి ఆర్బీఐ నుండి నోటిఫికేషన్ వచ్చేసింది. ఒక్కటి కాదు, రెండు కాదు, 572 పోస్ట్ ఓవరాల్ ఇండియా నుండి అయితే మనకి వేకెన్సీ ఉంది. సో లేట్ ఎందుకు, డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. Feb 4th అనేది మనకి ఈ జాబ్ అప్లికేషన్ కి లాస్ట్ డేట్. ఈ జాబ్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి జస్ట్ 18 నుండి 25 ఇయర్స్ లోపల ఉండాలి. మనకి శాలరీ వచ్చేసి 24,250 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ శాలరీ కాదు, ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ అకామిడేషన్ కూడా ఉంది. ఒకవేళ బ్యాంక్ అకామిడేషన్ లో ఉండము, మేము బయట ఉంటామన్న వాళ్ళకి అప్ టు 15% వరకు వాళ్ళకు రెంట్ అలవెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీ వైజ్ గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ లో మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది, జాబ్ అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 450 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి February 28 నుండి March 1 లోపల ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది మనకి కండక్ట్ చేసి దాంట్లో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని మాత్రం వీళ్ళు తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఇవి మాత్రమే ఉంటాయి. అన్ని 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 మార్క్స్ ఓవరాల్ గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనేవి మనకు ఉంటుంది, కండక్ట్ చేస్తారు వాళ్ళు. మనకి ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th పాస్ అయితే చాలు, బట్ హయ్యర్ గ్రాడ్యుయేషన్ మాత్రం కంప్లీట్ అవ్వకూడదు. అండర్ గ్రాడ్యుయేషన్ 2026 January 1 లోగా వాళ్ళు జస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అవి మాత్రమే ఉండాలి. మనం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. 10th కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ అండ్ 18+ ఉండాలి. అంటే ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయాక ఇంటర్ చేసి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టారనుకో ఖచ్చితంగా మీరు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఓవరాల్ 572 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్లై చేసుకుని మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ప్లీజ్ కాన్సన్ట్రేట్, మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. జాబ్ మాత్రం పక్కా మీకే. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ అనమాట. మనం ఈజీగా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ లో మనం క్రాక్ చేయొచ్చు. ఇది ఈ రోజు జాబ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ తోనే మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు తెలుగు జాబిఫై ఫర్ మోర్ జాబ్ ఇన్ఫోస్.